ఇక్కడ పార్టీ సంస్థాగత నిర్మాణం ఆ మధ్యన విజయసాయి రెడ్డికి అన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు వచ్చినాయి. ఆ చివరికి ఆయన మళ్ళీ సమన్వయకర్త పదవి నుంచి పక్కకి తెప్పించేసి ఏదో అదేది అనుబంధ సంఘాలు అన్నారు. మళ్ళీ అది ఆయన పిలిచి మాట్లాడడం బిగిన్ చేశాక మళ్ళీ తీసి పక్కన పెట్టారు. చివరికి అక్కడ ఏంటంటే ఆ పెద్దోళ్ళ ముగ్గురు మధ్యలో నలుగురు అనుకుంటా, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, ఈ నలుగురు సమన్వయంతో కూర్చుని మన పార్టీని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆలోచించుకోకపోతే జగన్తో కూర్చుని పరిష్కారం ఉండదు. జగన్ వీళ్ళ నలుగురిని సమన్వయం చేయట్లేదు, అది ఆయన ఆలోచించారు. 4 గ్రూపులో 3 గ్రూపులో ఉన్నాయని ముందు అధికారంలో ఉన్నప్పటి నుంచి ఈ లోపాలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళలేదా, లేదంటే వాటిని ఆయన పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారా? ఎందుకు పట్టించుకో? అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరండి, అంత ఉంటదా ఈ సహజం అనుకుంటారు. అధికారం దిగినప్పుడు అధికారంలోకి రావాలంటే కలిసి పనిచేయాలి. వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించుకోవాలి, ఎవరు ఏది ఏడీవీడి అని ఎవరిదో వాడిదే అన్నట్టుంటే తర్వాత అది సమస్య అని గ్రహించాలి వాళ్ళు. అది అప్పుడు కానీ సెట్ కాదు. అంటే నాయకుడే పట్టించుకోకపోతే ఇంకా వాళ్ళే అండర్స్టాండింగ్ వచ్చేసి వాళ్ళే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? అదే అనేది జగన్ చేయట్లేదని చెప్తున్నాను కదా. జగన్ చేయట్లేదు, వీళ్ళ నలుగురు అన్న మనం కలిసి ఇప్పుడు జగన్ తో కలిసి మూవ్ అవ్వాలని వీళ్ళన్న అనుకోవాలి. అది అంటే సర్ది చెప్పడం, సమన్వయపరచడం విషయంలో ఎందుకు ఈ నెగ్లిజెన్సీ? ఇంకా సర్ది చెప్పడమే ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే సర్ది చెప్పాలి, నువ్వు ఈ అధికారాలు ఉంచుకో, నువ్వు ఈ అధికారాలు తీసుకోవాలి. వాస్తవంగా జగన్ ఏంటంటే అక్కడ వైసీపీలో ఒకటే జగన్ నెంబర్ 1, మిగతా